నిన్న అధికారుల ప్రాథమిక పరిశీలన జరిగింది. ఇవాళ పూర్తి స్థాయి సర్వే చేయాలని భావిస్తున్నారు. హైడ్రా ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. చెరువుల్లో ఆక్రమణలపై హైడ్రా యాక్షన్ కొనసాగుతోంది. శంకర్పల్లి పరిధిలోని బుల్కాపూర్ నాలా, ఫిరంగి కాల్వ ఆక్రమణలపై తాజాగా అధికారులు సర్వే చేశారు. నిన్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలన చేశారు. ఇవాళ పూర్తి స్థాయి సర్వే చేయాలని అనుకుంటున్నారు. అలాగే జన్వాడ ఫామ్ హౌస్ ని అధికారులు నిన్న పరిశీలించారు. ఫిరంగి కాలువపై ప్రహరీ గోడ నిర్మించినట్టుగా ప్రాథమిక పరిశీలనలో వాళ్ళు గుర్తించారు. ఉన్నతాధికారులకు సిబ్బంది ఈ మేరకు ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. ఒకవేళ FTL పరిధిలోకి గనక జన్వాడ ఫామ్ హౌస్ వస్తే ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో ఉన్నటువంటి జానవాడ ఫామ్ హౌస్ ను పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్ సర్వేయర్ కి సంబంధించినటువంటి అధికారులు నిన్న జన్వాడ ఫామ్ హౌస్ కి వచ్చినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి బుల్కాపూర్ కి సంబంధించినటువంటి నాలా, అదే కాకుండా ఫిరంగికి సంబంధించినటువంటి కాలువ ఆ ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుంది, అంతేకాకుండా అవి ఎంత మేరకు కబ్జాకి గురయ్యాయి, అంతేకాకుండా మరొక వైపు ఏమన్నా తాత్కాలిక నిర్మాణాలు ఏమైనా చేపట్టారన్న అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనం జానవాడ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఇదైతే ఇప్పుడు మనం నుంచున్నటువంటి ఇదంతా కూడా ఒక నాలాకు సంబంధించింది. అయితే ఈ నాలా మీద మనకు ఒక కాంక్రీట్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక ప్రహారీ గోడతో పాటు ఒక పెద్ద గేటు కూడా కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా కబ్జాకి గురైందని చెప్పేసి ప్రధానంగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వకుండా ఉండేందుకు ఈ యొక్క నాలాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవంతా కూడా కబ్జాకి గురవుతున్నాయని వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిన్న అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వచ్చి కొలతలను తీసుకోవడం జరిగింది. సర్వే నెంబర్లను కూడా పరిశీలించడం జరిగింది. ఇకపోతే పూర్తి స్థాయి సర్వే కూడా ఈరోజు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రదీప్ రెడ్డి అనే ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా ఇది తన ఫ్రెండ్ దంటూ కూడా ఒకవైపు మీడియా ముఖంగా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. తాను లీజుకి ఇచ్చానంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు హైడ్రా అధికారులకు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న మాత్రం వచ్చినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లతో పాటు తాత్కాలిక నిర్మాణాలు, అంతేకాకుండా ఏమన్నా ఈ నాల ప్రవాహంతో పాటు ఏమైనా కుదించుకుపోయింది, ఈ అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వివరాలను కూడా సేకరించి ఒక రిపోర్ట్ను కూడా తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్టు ఉన్నతాధికారులకు చేరుతుంది. ఉన్నతాధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. మరొక వైపు పూర్తి స్థాయి సర్వే కూడా అధికారులు చేసి ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి జానవాడ ఫామ్ హౌస్కు సంబంధించి ఇటు బుల్కాపూర్, అంతేకాకుండా ఏదైతే ఫిరంగి కాలువకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సర్వే మాత్రం ఈరోజు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విజువలిస్ట్ శ్రీనివాస్తో కలిసి జ్యోతి TV9 జానవాడ ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్.